నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం. ఎమ్మెల్యేలు అనవసరమైన విషయాలు మాట్లాడవద్దని సూచన. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు సెట్ ప్రశ్నాపత్రం ఎంపిక. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించే బడ్జెట్ ఇది అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని వ్యాఖ్య. మార్చి నెలాఖరుకల్లా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకు, ప్రజలకు, కేడర్కు మధ్య సమన్వయం పెరగాలని సూచించారు. ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో తాను చూస్తానని ఆయన తేల్చి చెప్పారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ కమిటీలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సాధికార కమిటీ సభ్యులకే నామినేట్ పదవులని తేల్చి చెప్పారు. మార్కెట్ యార్డులు, దేవస్థానాలకు పేర్లు ఇవ్వాలని సూచించారు. పార్టీ పదవులు మహానాడులోపు పూర్తి చేయాలని తెలిపారు. ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడే సమయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. అనవసరమైన విషయాలు మాట్లాడవద్దని సీఎం హెచ్చరించారు. మనం ఏదైనా పొరపాటుగా మాట్లాడితే విపక్షం దాన్ని అవకాశంగా తీసుకుంటుందని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ తరహాలోనే రాష్ట్ర బడ్జెట్ పై కూడా విస్తృతమైన చర్చ జరగాలని అన్నారు. వేసవిలో అనారోగ్య కేసులపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీనియర్లకు తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసు, కానీ కొత్త వాళ్లు కూడా తెలుసుకోవాలని అన్నారు. అందరూ కలిసి ప్రయాణం చేయాలని తేల్చి చెప్పారు. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాషపై పరీక్ష నిర్వహిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా 1500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఉన్నతాధికారులు కార్యాలయాలకు అనుసంధానం చేశారు. పరీక్షా కేంద్రాలకు నో మొబైల్ జోన్ గా ప్రకటించారు. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక పద్దు సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించే చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా అభివృద్ధికి బాటలు వేసేదిగా ఉందన్నారు. ఈ బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించే విధంగా ఉందన్నారు. సూపర్ 6 హామీల అమలుకు తగిన కేటాయింపులు జరపాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వ విధానాన్ని తెలియజేస్తుందని అన్నారు. తల్లికి వందనం పథకం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని వివరించారు. గ్రామీణ అభివృద్ధికి భారీ కేటాయింపుల ద్వారా పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకుంటాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్ పథకం పొడిగింపు ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆయన వివరించారు. రాజకీయ క్షేత్రంలో మచ్చలేని రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ అని దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వంలో సమన్యాయం జరుగుతుందని ఆమె వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి సమక్షంలో అమ్మా హాస్పిటల్ డాక్టర్ దుర్గా, శ్రీలక్ష్మి, పవన్ కుమార్, శ్రీదేవి వారి మిత్ర బృందం దాదాపు 30 మందితో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, రాజకీయ క్షేత్రంలో మచ్చలేని రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వంలో సమన్యాయం జరుగుతుందని చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. పార్టీ అభ్యున్నత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. డాక్టర్ శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా పవన్ గారు, శ్రీదేవి గారు, మరి వారి సహచర బృందం అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సందర్భంలో వారందరినీ నేను సాధారణంగా కేవలం కార్యకర్తలుగా ఉండిపోవటం కాదు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పి మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. మనందరికీ తెలుసు, ఇందాక పవన్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు,
ఈరోజు రాజకీయ క్షేత్రంలో మచ్చలేనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి వారు ఇందాక తెలియజేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు ఇంచుమించుగా, రేపు జూన్కి 11 అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారి మీద కావచ్చు లేదా వారి సహచర మంత్రి బృందం మీద కావచ్చు ఎవరు కూడా వేలెత్తి చూపలేనటువంటి పరిస్థితి వారి దేశంలో ఉంది. 2014వ సంవత్సరానికి ముందు ఏదైతే మనం స్కామర్ పర్వంగా చూసామో 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టిన తర్వాత స్కీముల పర్వాన్ని మనం దేశంలో చూస్తున్నాం. దేశంలో మన భారత సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావన, ముందుగా పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని అనేక పథకాలను ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం కనుక ఇవాళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఒక మచ్చలేని పార్టీగా, దేశానికి ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించినటువంటి సందర్భంలో అది మాత్రమే కాకుండా దృఢమైన నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి ఆత్మస్థైర్యం, ధైర్యం కలిగిన ఒక నాయకత్వం ఉన్నటువంటి పార్టీగా వాళ్ళ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నటువంటి సందర్భం. మొన్ననే మేము సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేము పరిపూర్ణం చేసుకున్నాం. ఆ సందర్భంలో కూడా ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ మాకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, నరేంద్ర మోడీ గారు రాబోయే 15-20 సంవత్సరాలు ఇంకా వారు ప్రధానిగా భారతీయ జనతా పార్టీ దేశానికి తన స్థిరమైనటువంటి ఒక మంచి పాలన, సుపరిపాలన అందించే దిశగా ఉండాలి, అడుగులు వేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసినటువంటి నేపథ్యం. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. జలజీవన మిషన్ కింద 7,797 పనులు చేపట్టేందుకు గాను కేబినెట్ ఆమోదించిందని అన్నారు. 9 నెలల కాలంలోనే పనులు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వెల్లడించారు. గృహ నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం యూనిట్ కాస్ట్ గా 1,80,000 చెల్లిస్తే ప్రస్తుత యూనిట్ కాస్ట్ ను 2,50,000గా నిర్ణయిస్తూ కేబినెట్ ఆమోదించిందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000, బీసీలకు ₹1,00,000 ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. గత ప్రభుత్వం పేదవారికి, పెత్తందారులకు పోటీ అని ఎన్నికల ముందు చెప్పి ఎస్సీ, ఎస్టీలకు అదనంగా ఇచ్చే గృహ నిర్మాణ వ్యయాన్ని రద్దు చేస్తుందని మండిపడ్డారు. ₹1,80,000 కూడా ₹30,000 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి మిగిలిన మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచే ఇచ్చిందని అన్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలకు సంబంధించి ఇంకా రాష్ట్రంలో 5.5 లక్షల గృహాలు మొదలు కావాల్సి ఉందని వివరించారు. నిర్మాణాలు అనుకున్న విధంగా పూర్తి కాకపోవటానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం, యూనిట్ కాస్ట్ తక్కువగా ఉండటం, సిమెంట్ ధరలు అదనపుగా భారమేనని తెలిపారు. కొన్ని పనులు మళ్ళీ కొనసాగించాల్సిన అవసరం కనపడింది. కారణం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర త్రాగునీటి ఎద్దడి ఉండటం మూలంగా కానివ్వండి, 5-6 నెలల్లో వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉండటం కానివ్వండి, లేకపోతే కొన్ని పనులు దాదాపు 25% వరకు కూడా పూర్తి అవటం కానివ్వండి, రకరకాల కారణాలతో కొన్ని పనుల్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం వచ్చింది. దానికోసం అని చెప్పేసి 7,797 పనులు, 2,010 కోట్లు విలువ చేసే పనుల్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే వీటిని 6 నుంచి 9 మాసాల లోపల పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ పనుల్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మరో 3,261 క్యాన్సిల్ అగ్రిమెంట్స్ని 1,155 కోట్లతో ఇవి కూడా 6 మంత్స్లో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో రెస్టరేషన్ చేయాలని చెప్పేసి కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఇంకొకటి హౌసింగ్కి సంబంధించి 2014లో ఏదైతే యూనిట్ కాస్ట్ నిర్ణయించారో గృహ నిర్మాణానికి, అదే యూనిట్ కాస్ట్తో గత 3-4 సంవత్సరాల నుంచి కూడా, అంటే 2019 నుంచి కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది. 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనిట్ కాస్ట్ 2.5 లక్షలు ఇవ్వటమే కాకుండా ఎన్టీఆర్ హౌసింగ్ కింద పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులతో 2.5 లక్షల రూపాయలు ఒక ఇంటికి ఇవ్వటమే కాకుండా ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, పీవీటీజీ గ్రూప్స్కి ₹1,00,000 అదనంగా ఇవ్వటం జరిగింది. మరి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే జగన్మోహన్ రెడ్డి గారు, అంతేకాకుండా ఎన్నికల ముందు
పేదవాళ్ళకి పెత్తందారులకి పోటీ అని చెప్పేసి ఏదో పేదవాళ్ళ కోసం తానే జన్మించినట్లు ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చే అదనపు ఆర్థిక సహాయాన్ని పూర్తిగా రద్దు చేసి ఏదైతే పూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులతో చంద్రబాబు నాయుడు గారు యూనిట్కి అంటే ఒక ఇంటికి 2.5 లక్షలు ఇచ్చారో దానిని 1,80,000 రూపాయలకి కుదించటం, ఆ 1,80,000లో కూడా కేవలం 30,000 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి 1,50,000 కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే యూనిట్ కాస్ట్ని 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఈ నెల 10 తర్వాత నుంచి ప్రారంభమవుతాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని, కానీ కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి 47,456 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని చెప్పారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి మున్సిపాలిటీ నిధులు ఆయా సంస్థలే ఖర్చు చేసేలా బడ్జెట్లో ప్రకటించడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో CFMS నుంచి చెల్లించే విధానం రద్దవుతుందని తెలిపారు. బడ్జెట్లో మున్సిపల్ శాఖకు 13,000 కోట్లకు పైగా కేటాయింపులు చేస్తానని, దీనిలో CRDAకు 6,000 కోట్లు కేటాయించారని తెలిపారు. ఇప్పుడు నా శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖకి ఏప్రిల్ 1 నుంచి రాబోయే ఏప్రిల్ 1 నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు క్లారిటీగా బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ విషయం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడ్జెట్ తీసుకుంటే 3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టారు. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, నా శాఖకు సంబంధించి 13,862 కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు. అందులో 6,000 కోట్లు యాక్చువల్గా CRDAకి అలాట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేసామో వాటిల్లో 2 ఆల్రెడీ నెరవేర్చడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 4,000 చేయటం, దానికి 27,518 కోట్లు ఈరోజు బడ్జెట్లో అలాట్ చేశారు. బీసీలకి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈరోజు 47,456 కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళ కోసం కూడా 5,434 కోట్లు. సో పేదలు నిరుపేదల ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి నేను అల్పసంఖ్యాక అని చెప్పేవాళ్ళు, కానీ ఆయన చేసింది ఏంది? ఏమీ లేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థని మొత్తం నాశనం చేసేసి పోయారు. ఈరోజు అమృత్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 8,500 కోట్లు మున్సిపాలిటీ దాంట్లో ఇస్తే దాంట్లో ఖర్చు పెట్టలా. ఎందుకు పెట్టలేదంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాల. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు నేనున్నప్పుడు శాంక్షన్ చేయించాను. దానికి అక్కడి నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తే మ్యాచింగ్ 30%కి అదే ఆగిపోయింది. 2,800 కోట్లు స్వచ్ఛ భారత్లో ఇస్తే దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే దానికి మ్యాచింగ్ అదే ఆగిపోయింది. దీని అంతటి కారణం ఏంటంటే ఒక ప్లానింగు, ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక గత ప్రభుత్వం చేసింది. అయితే అన్నింటినీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుతూ కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఉన్న యొక్క అవగాహనతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాడు. త్వరలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఎన్డీఏని గెలిపించారో వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విజయవాడ SC/ST కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు పోలీసులు సోమవారం వరకు గడువు కోరడంతో తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నేడు 3.22 లక్షల కోట్ల పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని తొలి బడ్జెట్ తోనే నిరూపితమైందని ఆమె అన్నారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ సంఖ్య గణం, కేటాయింపులు శూన్యం, అంతా అంకెల గారడి, అభూత కల్పన,
దశ దిశ లేని పసలేని బడ్జెట్ ఇది. రాష్ట్రం గుల్ల బడ్జెట్ అంతా డొల్ల. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారు. సూపర్ 6 పథకాలకు పంగనామాలు పెట్టారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్లో విజన్ లేదు, విజన్ డమ్ లేదు. అంతా ఇంద్రజాలమే, మిషన్ లేదు, మీనింగ్ లేదు, కేవలం మహేంద్రజాలమే అంటూ ఆమె విమర్శించారు. బీఎస్సీ నర్సింగ్, జేఎన్ఎంలు, ఏఎన్ఎంల విద్యను అభ్యసిస్తున్న వారికి ఐరోపా దేశాల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్ బి సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జర్మనీలోని హాస్పిటల్ వృద్ధుల సంరక్షణకు 3 లక్షల మంది నర్సింగ్ సిబ్బంది అవసరం ఉందని, ఈ అవకాశాన్ని రాష్ట్ర విద్యార్థులు అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. స్కిల్ బి ఇండియా వ్యవస్థాపకుడు విజయమూరి రవిచంద్ర గౌతమ్, సీఈఓ ఉజ్జల్ చౌహాన్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా 10,000 మందికి పైగా విదేశాల ఉద్యోగాలు సాధించారని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు, విశాఖపట్నంలోని ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలు, గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో 4,000 మందికి జర్మన్ భాషపై శిక్షణ ఇస్తున్నామని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం. ఎమ్మెల్యేలు అనవసరమైన విషయాలు మాట్లాడవద్దని సూచన. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల ప్రారంభం. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు సెట్ ప్రశ్నాపత్రం ఎంపిక. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించే బడ్జెట్ ఇది అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.